अगर मुझे टच करोगे मैं तुमको चाकू मार दूंगी। నన్ను టచ్ చేస్తే 35 ముక్కలైపోతావు. నన్ను చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్తగా ఉండు, నాకు దూరంగా ఉండు, లేదంటే అంతే సంగతి అని పెళ్ళైన మొదటి రాత్రి ఓ పెళ్లి కూతురు ఓ పెళ్లి కొడుకుతో చెప్పిన డైలాగులు ఇవి. ఇది విన్న వెంటనే ఆ పెళ్లి కొడుకు ఆ రూమ్ నుంచి పరుగో పరుగు. अगर मुझे टच करोगे मैं तुमको चाकू मार दूंगी। इतना डर गया था कि हमको समझ नहीं आ रहा था मैं क्या करूं, किसको बताऊं। హనీమూన్ లో భర్తను చంపిన ఇండోర్ యువతి సోనం రఘువంశీ తెలంగాణ గద్వాల్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తను హత్య చేయించిన ఐశ్వర్య ఇలాంటి ఉదంతాలు చూసిన తర్వాత ఏ భర్త అయినా ఇదే చేస్తాడు. మరి వాళ్ళలా నా ఫోటోకు కూడా దండ పడొద్దని చాలా జాగ్రత్త పడ్డాడు ఈ యువకుడు. ప్రయాగ్రాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితారా అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగానే కనిపించిన ఆ వధువు మొదటి రాత్రి వింత వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి నన్ను తాకితే 35 ముక్కలు చేసేస్తా అంటూ బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటకు చెప్తే తప్పుడు కేసు పెట్టేస్తానంటూ భర్త అతడి కుటుంబ సభ్యులపైన బెదిరింపులకు పాల్పడింది. దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చ చెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా సితార తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావటం గమనార్హం. సోనం ఉదంతం నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కథలో మరో ట్విస్ట్ ఉంది. పెళ్లి కూతురు సితారా మాత్రం తన భర్త నిషాద్ పైన ఆరోపణలు చేసింది. పెళ్లి రోజు రాత్రి కత్తి తీసుకుంది నిషాదే తప్ప తాను కాదని సితారా చెప్తోంది. మొదటి రోజు రాత్రే తనను నేను తాకనించేదానినని, కానీ అతడికి ఇప్పటికే వివాహం జరిగిందని, ఒక కూతురు కూడా ఉందని సితార చెప్తోంది. వివాహం జరిగిన కొన్ని గంటల తర్వాత తనకు ఈ విషయం తెలిసిందని చెప్పింది. అతను నన్ను మోసం చేశాడు, తన మొదటి భార్య అని చెప్పుకునే ఒక మహిళతో కూడా నన్ను మాట్లాడమని బలవంతం చేశాడని సితార చెప్తోంది. పెళ్లి రోజు రాత్రి గదిలోకి వెళ్ళినప్పుడు అతను నన్ను కొట్టడం ప్రారంభించాడని ఆమె చెప్పుకొచ్చింది. నా భర్తను ముట్టుకుంటే చంపేస్తానని అతని మొదటి భార్య నన్ను బెదిరించిందని సితార చెప్తోంది. ఆ రాత్రి నా ఫోన్ లాక్కోవడంతో తాను ఎవరికీ కాల్ చేయలేకపోయానని తెలిపింది. అటు అమన్ అనే వ్యక్తి కూడా నిషాద్ స్నేహితుడే అని చెప్పింది. నన్ను ట్రాప్ చేయడానికే అతని పేరు వాడుకుంటున్నట్లు ఆరోపించింది. తాను ప్రేమికుడితో పారిపోలేదని, తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంటి నుంచి పారిపోయానని సితార చెప్తోంది. నిషాద్ మాత్రం సితార చెప్పేవన్నీ అబద్ధాలేనని అంటున్నాడు. తన ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేయండి అని అంటున్నాడు. మొత్తంగా ఈ కేసులో గందరగోళం నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.